వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. అందరు అనుకున్నట్టుగానే టీఎస్పీఎస్సీ ఎంత వేగంగా వెళ్తుందో మనం ఊహించవచ్చు. ఓవైపు పాత నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ రిజల్ట్స్ ఇవ్వడం ఒకవైపు, మరి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ని కొత్తగా పోస్టులు చేరుస్తూ కొత్త నోటిఫికేషన్లు ఇస్తూ డేట్స్ అనౌన్స్ చేయడం ఒక ఎత్తు. ఇవన్నీ కూడా టీఎస్పీఎస్సీ అయితే ఒక ర్యాపిడ్ స్పీడ్తో వెళ్తున్నట్టుగానే మనం భావించాలి. మరి ఈ సందర్భంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. 563 పోస్టులతోటి మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది, మే లేదా జూన్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తామని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే జస్ట్ 1 వీక్ కాకముందే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామో ఇక్కడ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చు మనము. కమిషన్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ద గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ టెస్ట్ ఆన్ 9 జూన్ 2024. ఇదండి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్. మరి మీకు ఉన్నటువంటి టైం చూస్తే కరెక్ట్గా 90 డేస్ అయితే మీకు టైం ఉంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మీకు టైం ఉంది. ఈ 3 మంత్స్ ఈ 90 డేస్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మీకు ఇచ్చినటువంటి దాదాపు 13 టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సిలబస్ను కరెక్ట్గా చూడండి. ప్రతి టాపిక్ నుంచి మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని ఒక రెఫరెన్స్ బుక్స్ తీసుకొని ఈ 90 డేస్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మెయిన్స్కి క్వాలిఫై కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగింది కాబట్టి క్వాలిఫై అయ్యేటటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ 2 రకాల అభ్యర్థులు మనకు ఉన్నారు. ఒకరేమో గత నోటిఫికేషన్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మెయిన్స్కు క్వాలిఫై అయ్యి ఉన్న వాళ్ళు, అంటే రద్దయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మాట్లాడుతున్నాను. రెండోసారి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ అనౌన్స్ కాకుండా అది కోర్టు కేసులలో మరి ఆ నోటిఫికేషన్ నిలిచిపోవడము అదంతా జరిగింది. ఆ క్యాండిడేట్స్ వారు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే. ఈ 2 నోటిఫికేషన్లకు ఎవరైతే ప్రిలిమ్స్ రాసి ఉన్నారో వారు దాదాపుగా దాంట్లో చాలామంది పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో ఉన్నవారే. ఇక రెండో కేటగిరీ విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1కి అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కొత్తగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోయే అభ్యర్థులు ఉన్నారు. వారైతే మరి ఈ పాత అభ్యర్థులతో పోటీ పడాలంటే ఇదివరకే మెయిన్స్ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే సరే ఆ ప్రిలిమ్స్ రద్దు కావడం మళ్ళీ వాళ్ళు కొత్తగా పోటీ పడుతున్నారు అనుకోండి, కానీ వారితో పోటీ పడేలాగా ఇప్పుడు ఈ ప్రెషర్స్ మరి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుంటే మీరు ఖచ్చితంగా మెయిన్స్కి అయితే వెళ్ళొచ్చు. మెయిన్స్కి అంటే క్వాలిఫై కావడానికి మీరు 90 డేస్ని టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ఇక్కడ అత్యంత కీలకమండి. మీరు కంప్లీట్గా ఒక రెఫరెన్స్ బుక్స్ తీసుకొని 3 మంత్స్ కనుక వర్క్ చేస్తే ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది గ్రూప్ 2కి కూడా మీకు పనిచేస్తుంది. మీరు గమనించండి. ఎందుకంటే దాదాపు గ్రూప్ 1లో ఉన్న సిలబస్ మీకు గ్రూప్ 2లో దాదాపు 80% మ్యాచ్ అవుతుంది. కాబట్టి మీరు గ్రూప్ 1కి స్టాండర్డ్గా ప్రిపేర్ అయితే అటు గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు గ్రూప్ 2 కూడా మీరు మరి విజయ అవకాశాలు ఉంటాయి. మరి తప్పకుండా ఈ ఛానల్లో నేను అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మెటీరియల్ కానీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తప్పకుండా తెలియజేయండి. మరి జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే జరగబోతుంది. మరొకసారి మీకు డేట్ అయితే ఇక్కడ గమనించండి. సో మరి ఆల్ ద బెస్ట్.